హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్యాక్ ఓపెన్ నెక్ కి పోట్లీ బటన్ డిజైన్ అనేది ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. ఫస్ట్ అయితే నెక్ డీప్ అనేది 9.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. హుక్స్ పట్టి కాజా పట్టి కోసం మనం ఎక్స్ట్రాగా వదులుతాం కదా, దాన్ని వదిలేసి అక్కడ నుంచి నెక్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. పై వైపున 2.2 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాను. కింద వైపున 2.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పై వైపు నుంచి 3 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పార్ట్ నెక్ అనేది డ్రా చేసుకొని నీట్ గా కట్ చేసుకోవాలి. నెక్ షేప్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనం నెక్ చుట్టూ పోట్లీ బటన్స్ కుట్టుకోవడానికి ముందు పోట్లీ బటన్స్ అనేటివి రెడీ చేసుకోవాలి. సారీతో పాటు వచ్చిన స్పాంజ్ ని ఇలా ఫింగర్స్ తో నీట్ గా రోల్ చేసుకొని క్లాత్ లోపల పెట్టి టైట్ గా ఫోల్డింగ్ చేసుకొని మనం థ్రెడ్ తో ఇలా నీట్ గా ముడి అనేది వేసుకున్నట్లయితే పోట్లీ బటన్స్ అనేటివి రెడీ అయిపోతుంది. సేమ్ ఇది ఎలాగా మన బ్లౌజ్ కి డిజైన్ కి ఎంత అయితే కావాలో అన్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఎంతెంత దూరంలో పోట్లీ బటన్స్ అనేటివి స్టిచ్ చేసుకోవాలో ఇలా నీట్ గా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా పోట్లీ బటన్స్ అనేటివి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు పార్ట్ కూడా మనము పోట్లీ బటన్స్ అనేటివి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు దీన్ని ఆపోజిట్ గా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. దాన్నేమో పై వైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చాను, దీన్నేమో కింద వైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చాను కదండి. ఇలా మనము ఓపెన్ పెట్టుకున్నప్పుడు ఆ రెండు అంటే బ్యాక్ పార్ట్స్ రెండు కూడా ఆపోజిట్ గా వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ ని పెట్టి అంటే పోట్లీ బటన్స్ అనేటివి లైనింగ్ కి మెయిన్ పీస్ కి మిడిల్ లో వచ్చేలాగా పెట్టుకొని నెక్ చుట్టూ ఒక 1/2 ఇంచు వెడల్పుతో నీట్ గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు పోట్లీ బటన్స్ అనేటివి మనకి పై వైపుకి ఖర్చు అనేది కనిపించకుండా నీట్ గా ఆ బాల్స్ మాత్రమే కనిపించేలాగా కుట్టు అనేది వేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని నీట్ గా ఓపెన్ చేసుకొని పై వైపు నుంచి నెక్ పైన స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ పై కుట్టు అనేది వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ ని మెయిన్ పీస్ ని నీట్ గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్ గా కట్ చేసుకున్నట్లయితే ఒకవైపు పార్ట్ కి మనము స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. సేమ్ ఇది ఎలాగా ఇంకొక వైపు కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ మనము పై వైపున ఇలా లేస్ అనేది పెట్టి కుట్టుకున్నట్లయితే చూడడానికి ఇంకొంచెం లుక్ అనేది బాగుంటుందండి. ఇలా లేస్ కుట్టుకోవడం అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే పోట్లీ బటన్స్ దగ్గర ఖర్చు అనేది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి చూసుకొని నిదానంగా వెనక నుంచి కొంచెం ఇట్లా లాక్కున్నట్టు కుట్టుకున్నట్లయితే ఈజీగానే కుట్టుకోవచ్చండి. సేమ్ ఇదిలాగా రెండు పార్ట్స్ కి కూడా లేస్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే మన బ్లౌజ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.